నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మూడో ప్రత్యామ్నాయ పార్టీకి అవకాశం ఉందా? జనాలు కోరుకుంటున్నారా? తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలిచిన తర్వాత ఇప్పటికీ తెలంగాణలో కవిత టీఆర్ఎస్ పార్టీని నెలకొల్పింది. ఏపీలో మరొక పార్టీ ఏదో అంటే బీసీవై రామచంద్రరావు ఆయన పార్టీకి సంబంధించి కొంత ఈ మధ్య తెర మీద తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు మరొక పార్టీ కూడా రాబోతుందన్న కొన్ని ఊహాగానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో పార్టీ ఎదిగే అవకాశం ఎంతవరకు ఉంది, అసలు ఆవశ్యకత అనేది ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలిచిన తర్వాత ద్రవిడ కోటల్నే బద్దలు కొట్టి విజయ్ గెలిచిన తర్వాత మనం ఇక్కడ గెలవలేమా అంటూ కొంత వైపుగా అడుగులు వేస్తున్నారు అనేది ఇప్పటికే తెలంగాణలో కవిత పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. బీజేపీలో రేపు ఈటెల రాజేందర్ గారు కూడా పార్టీ నెలకొల్పిన ఆశ్చర్యం లేదు అంటూ గతంలో కూడా అనేక రకాల ఊహాగానాలు మనం వినడం జరిగింది. మరి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశం ఉందా? ప్రజలు అసలు కోరుకుంటున్నారా? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలే మిగులుతాయి లాస్ట్కి. లేదా నీలిమందు డబ్బాలో ములిగిన నక్క వెళ్ళి నేనే అడవి రాజుని డిక్లేర్ చేసుకుంటే ఆల్రెడీ కేఏపాల్ ప్రూవెన్ ట్రాక్ అక్కడ. ప్రజాశాంతి పార్టీ. సో తారు డబ్బాలో ములిగి లేదా నీలిమందు డబ్బాలో ములిగి ఆ రంగు చూసి వర్షం పడేదాకా నేనే ముఖ్యమంత్రి, నేనే రెండు రాష్ట్రాలకి కాబోయే ప్రధానమంత్రి అని ఎలక్షన్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ డిక్లేర్ చేసేదాకా చెప్పినట్టే ఉంటుంది. ఓకే, నీకు మళ్ళీ చెప్తున్నామా, ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ని ఇప్పుడున్న ఓ చరిస్మాటిక్ లీడర్షిప్ ఒక కవితమ్మ దగ్గర కానీ అయితే మా ఈటెల రాజేందర్ గారు సొంత పార్టీ పెట్టి ఒక నేపథ్యాన్ని నెరేట్ చేసే అంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఇక్కడైతే లేదు తెలంగాణలో. ఆంధ్రాలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ కెపాసిటీతో ఒక తన క్యాపబిలిటీతో ఒక సామాజిక వర్గ పరంగా ప్రభావితం చేసే దగ్గర అతని చేతకాంతనం ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమైంది. ఓకే, సో ఎప్పుడైతే అతని చేతకాంతనంతో రాజకీయం చేస్తున్నప్పుడు అంటే నేను ఇందాక చెప్తున్నా చరిస్మాటిక్ లీడరు ఉదాహరణకి మనం ఆయనతో కంపేర్ చేసాం అనుకో ఇతన్ని ఒక విజయ్తోను. ఉదాహరణకు ఒక సినిమాటిక్గా అతనికి ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ మన దగ్గర. ఇవాళ నేను ఒకటే మాట చెప్తాను, ఆ వ్యాక్యూమ్ ఒకటితోనే జస్టిఫై అయింది నాకు చిరంజీవి గారితో. అది కనుక ఆయన ప్రజారాజ్యం పార్టీని ఖచ్చితంగా ఈ రోజు దాకా లాక్కుంటూ వచ్చి ఉంటే 2014 రాజకీయం డిఫరెంట్గా ఉండుండే. అసలు 2014కే ఒక డిఫరెంట్ రాజకీయం. అంటే ఆయన అప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేం. అంటే కాంగ్రెస్కి అనుబంధంగానో లేకపోతే సపోర్టివ్గా ఉన్నప్పుడు ఒక ఉదాహరణకు విభేదించి బయటకు వచ్చి ఉంటే ఆంధ్రాలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ జస్టిఫై అయింది అప్పుడు. లేదా తెలంగాణలో నువ్వు యూటీ చేయండో లేకపోతే తెలంగాణతో హైదరాబాద్తో కూడిన దాని దగ్గర ఈ సెక్టర్స్తో కొన్ని స్థానాలు తెలంగాణలో కూడా ప్రభావితం అయింది. కానీ ఎప్పుడైతే ఆ జంక్చర్ అక్కడ లేనప్పుడు ఇవాళ బీజేపీ ప్రతిష్ఠించిన ఈ జనసేన పార్టీ మొదట్లో నాటకాలు ఆడొచ్చు, కానీ ఇప్పుడు ఈ నాటకాలన్నీ జనజీవన శ్రవంతిలో ప్రజలకు అర్థమైపోయింది. సో దీంతో అసలు జస్టిఫికేషన్ చేసుకోలేని నిస్సాయ స్థితి ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఓ పెద్ద మనిషికే లేనప్పుడు, అంటే ఒక ఫేస్ వాల్యూ ఉండి ఓ పార్టీ 10 సంవత్సరాల పైచీలకు పెట్టి 10-14 సామాజిక వర్గం సపోర్ట్ ఉండి ఇన్ని ఈక్వేషన్స్ జస్టిఫై అయినా సరే ట్యాంగా. ఓకే, సో అట్లాంటిది ఇప్పుడు కొత్తడెవడో ఉద్ధరించడానికి ఇక్కడ నీకు రాజకీయ క్లస్టర్స్లో ప్రతి సామాజిక వర్గ ఓటు బ్యాంకు క్లస్టర్ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే చౌదరి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం శాసిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకుందాం వరుస కేసునాలు. ఆ లొక్కలతో అయిపోయింది కాదు కదా. అంతే కదా. ఇవాళ క్షత్రియ సామాజిక వర్గం నిజంగా ఎవడో వరం గారికో లేకపోతే రఘురామకృష్ణరాజు గారికి ఎవరికో మండిపోయి మేము కూడా పార్టీ పెడతాం అన్నారు అనుకో, వాళ్ళతో కూడా ఉరిగిపోయి చచ్చిపోయేది ఏం లేదు. కన్వెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు తీసుకొస్తున్నారు, దేనికోసం? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పార్టీ పెడదాం అనుకున్నారు మళ్ళీ అనమాట. ఓకే, ఆయన ఆల్రెడీ హిందుత్వ ఎజెండా బీజేపీకి జింగిచిక్కు అంటే పవన్ కళ్యాణ్ ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్న కాన్సెప్ట్ ఒకటి అట్రిబ్యూట్ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలాగో లేదన్నప్పుడు వీళ్ళు ఒక లీడర్షిప్ మొహం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని బీజేపీ నాటకాలు ఆడుతుందని ప్రజలు గ్రహించగలుగుతారు. ఓకే, తర్వాత బీజేపీ పార్టీ అనే పార్టీ నిలదొక్కోవడానికి ఆడవాళ్ళని ముందు పెట్టి సెకండరీ రాజకీయాలు చేస్తున్న దగ్గర ఇతను కేసీఆర్ ఫ్యామిలీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, నిన్నటిదాకా విజయ్ కూడా అదే ఉపద్రవం వచ్చిన ఉదంతం చూశారు. అనుమానం రాకుండా మావాడికి కూడా మేము గేమ్ చేసి మళ్ళీ రాధాకృష్ణని పంపించి గెలిపించుకున్నారు. అనుమానం రాకుండా దొరికిపోతాం మళ్ళీ ఆడవాళ్ళది ఆల్రెడీ పోల్చేశారని. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఎక్కడుంది? ఒకరిని ఉన్నవాడిని చంపేసి వ్యాక్యూమ్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో చంపారు. ఎందుకు చంపారు? సమూలంగా నిర్మూలించారు. దేనికి? రాష్ట్ర విభజన ఉన్న కక్ష. అవును. కానీ అదే పని బీజేపీ చేసినా ఎందుకు బతికి పట్టకడుతుంది? వాళ్ళు ఒరిజినల్ వైపర్యం కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, సింగిల్ పర్సెంటేజ్ కూడా రాదు. ఇంకా కాంగ్రెస్ గుడ్ల మెల్ల ఏదో గెలుస్తారు. వీడికి దిక్కు దివానం లేకపోయినా వీడి పారాసైట్లో బీజేపీ అనే పార్టీ తెలుగుదేశంతో బతికి
2 ఏళ్ళు బట్టి ఉనికి కాపాడబడుతుంది. అవును. ఇది మనం గ్రహించట్లేదు అనుకుని పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు బీజేపీ వాళ్ళు నటిస్తున్నారు లోకల్ వాళ్ళు. ఇది మనం గ్రహించిన తర్వాత, అంటే నేనని కాదు, ఇన్ జనరల్ అన్నప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. ఇప్పుడు దేనికైనా ఇప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ ముందుకు వెళ్ళే దగ్గర చిరంజీవి గారిని బలేయచ్చు, రాజ్యసభ ఇచ్చు, క్యాబినెట్ ఇచ్చు, జరిగింది మిఠాయి అంటారు. ఈ మిఠాయి క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆయనకి ఫలితం ఆయనకి అందిందా లేదా అన్నది మనకు ఆయన పర్సనల్. రాష్ట్రంకి ఏముంది? ద సేమ్ ప్రాస్పెక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటకి, చేతలకి, అండ్ రాజకీయ ప్రస్థానానికి, రాజకీయ ఎదుగుదలకి దేనికి సంబంధం ఉండదు. చూసుకో. ఓకే. గడికి వైఎస్ఆర్సీపీని తిడతాడు, గడికి తెలుగుదేశం తిడతాడు, గడికి బీజేపీ వల్ల నన్ను మీరు చేయపోతారని ఆనలు తిడతాడు, లాస్ట్కి పెడతమని పెంకెట్టుకుని అడుక్కుని వచ్చి ఇక్కడ సస్తున్నాడు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఈ దరిద్రంతో కొనుక్కు రోగం ఒకటి. సో ఇవన్నీ గమనిస్తూ ఎక్కడి నుంచి వ్యాఖ్యములు జస్టిఫై చేస్తారు ఎవడన్నా కొత్తోడైనా? ఓకే. ఒక స్ట్రాంగ్ రీజన్ ఫర్ అ స్టేట్ అది ఎమర్జ్ అవ్వాలి కదా. అనబోతున్నాను నేను అదే. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ రీజన్ అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు దానికి రామారావు గారు పార్టీ పెట్టిన ఒకటి సార్, ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే అంత స్ట్రాంగెస్ట్ రీజన్ కూడా అక్కడ ఏం లేదు. కానీ టీవీకి అధినేత విజయ్ తెర మీదకి వచ్చాడు కదా. లాజిక్ విను, తెలంగాణ ప్రజలకి, తమిళనాడు ప్రజలకు కూడా అర్థమయ్యే భాష. డిఎంకే మీద మంటెక్కిపోతే ఏడీఎంకేకి ఎన్ని సీట్లు ఇచ్చారు? ఆ పళనిస్వామిని చూసి ఎవడో నోటీస్ అంటే పళ్ళు ఎగలించి నవ్వుతాం, చిచ్చి దరిద్రం అని. అయినా సరే 72 పైసలు వచ్చాయి కదా. అవును. సెకండ్ లార్జెస్ట్ పార్టీ. ఈ టీవీకే పార్టీ అనేది ఎమర్జ్ అవ్వకబట్టి ఓటు బ్యాంక్ డిస్ట్రాయ్ అయింది. 103, 140 స్థానాల దగ్గర చూసుకో ఓట్లు 2-3 వేలే. అవును, చాలా ఎడ్జ్లో తిన్నాయి పెద్ద. అంటే వాళ్ళు ఇన్వెటబుల్ సిచ్యువేషన్ ఏంటంటే ఐదర్ డిఎంకే అయిపోయింది కాబట్టి ఏడీఎంకే అన్నది ఉంది, కానీ అందులో ఒక స్ట్రాంగ్ లీడర్ కనబడక ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. ఓకే. అక్కడేమి టీవీకే పార్టీకి తమ్మింగ్ మెజారిటీ ఇచ్చి అసలు ఒరిజినల్గా తమిళనాడులో ఎలా ఇస్తారు? నువ్వు గెలిస్తే ఎలా గెలుస్తుంటే అవతల అక్కడ కనబడ్డు ఎతికినా దొరకడు. అవును. కానీ ఇక్కడ అందరూ కనబడలే చేశారు కదా. చాలా విచిత్రంగా వచ్చింది సార్ ఫస్ట్ టైం తమిళనాడు. అది వాళ్ళ తీర్పు అలా ఉండదు. ఉందని మనం దమాయించి మాట్లాడుతుంటే ఏం చేయాలి? తమిళనాడు పొలిటికల్ స్ట్రాటజీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రకంగా వచ్చింది ఫస్ట్ టైం ఇదే అంట. అయితే రెండోది ఏంటంటే 57 ఏళ్ళ వాళ్ళ చరిత్రలో డిఎంకే ఏడీఎంకే ద్రవిడ పార్టీని కాదని ఇంకొక ఆల్టర్నేటివ్. ద్రవిడ కాదని దానికి ఏం రీజన్ ఉంటుంది చెప్పు? ఇప్పుడు ఉదాహరణకి ఏడీఎంకే పథకాలు ఏవైతే ఉన్నాయో, డిఎంకే పార్టీ స్టాలిన్ గారు రాగానే ఏడీఎంకేని అందుకుని ముందుకెళ్తూ అమ్మ పథకం, అమ్మ పేరు కూడా మార్చుకుంటూ వెళ్ళినప్పుడు ద్రవిడ సామాజిక వర్గం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? అవ్వదు కదా. అది ఎఫెక్ట్ అయిందని జయలలితకి ఆయన సముచిత స్థానం ఇచ్చారు. ఆవిడ లేకపోయినా ఆవిడని గౌరవించి కంటిన్యూ చేశారు. వీళ్ళకి అవసరం లేకపోయినా కంటిన్యూ చేశారన్న వాక్యమే వచ్చింది తప్పితే నేటివిటీ రాలేదు. విచిత్రంగా స్టాలిన్ ఓడిపోవడం చాలా విచిత్రం అనిపించింది. అదొకే. సువేంద్ర తలుచుకున్నప్పుడు మమతా బెనర్జీ ఓడిపోలేదా? ఓకే, రైట్. మరి లాజిక్ గా చెప్తారు సార్ ఆన్సర్స్. నిజంగా తలుచుకున్నప్పుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఓడిపోలేదా? ఓకే, వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళు. అంటే ప్రజల్లో ఒక డిబేటబుల్ టాపిక్ అవనివ్వరు. ఓకే, కేసీఆర్ ఓడిపోవడం నువ్వు నేను అనుకోవాలా? ఆ ఛాన్స్ ఎవరు ఎక్కడ అనుకోవాలా అక్కడే. ఓకే, రైట్. అంటే ఏపీలో ఆ ఫేస్ ఆఫ్ ద పర్సన్ కావచ్చు, ఆ వాక్యం కాబట్టి లేదు కాబట్టి రామచంద్ర యాదవ్ గురించి మాట్లాడుతున్నావు. బీసీవై పార్టీ ఫస్ట్ థింగ్ తాను కన్విన్స్ అవ్వాలి. ఓ పార్టీ పెట్టినప్పుడు తాను కన్విన్స్ చేసుకున్నాడా అన్న ప్రశ్నకి రామచంద్ర యాదవ్ దగ్గర సమాధానం ఉంటే ఫ్రంట్ ఎండింగ్ లీడర్ అవుతాడు. నాకు తెలిసి మొన్న మీటింగ్లో చూసినప్పుడు మీ అందరితో 1-to-1 అయినప్పుడు నాకైతే అంతలా ఏం అనిపించలేదు ఆయన విషయంలో. ఎఫెక్టివ్నెస్ క్రియేట్ అవ్వాలి కదా. లేదు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గం కోసం నిలబడగలగాలి ఆయన. ఎంత ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కుల గణన నాకు ప్రాథమిక ఎజెండా. బీసీ అణగారిపోయిన దానికి నేను ఎట్టి పరిస్థితులు నా వంతు రిజర్వేషన్స్ కోసం సడన్గా ఎస్సీ ఎస్టీలను ఎత్తుకుంటాడు, కాపులను ఎత్తుకుంటాడు, అందరిని ఎత్తుకుని తిరుగుతున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వేమి దత్తత తీసుకునే కార్యక్రమం కాదు కదా. ఫస్ట్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ లెథల్ ఫస్ట్. ఓకే, ఏపీలో స్కోప్ లేదు, వచ్చినా నిలబడదు, అంతేనా? అంటే నేను అంటుంది ఫేస్ నీడ్స్ టు గివ్ ప్రాపర్ స్టేట్ ప్రాస్పెక్టివ్స్. అంటే ఒకటి సార్, ఒక పర్సన్ అవమానం కూడా ఒక్కొక్కసారి మనిషిని రగిలిస్తుంటాయి. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ది ఏంటి, ఎప్పుడో జయలలిత హోదాలో, ఆమె సీఎం హోదాలో ఉండి తినకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ అవమానం నుంచి వెళ్ళి ఈయన పార్టీ అనేది మెల్లిమెల్లిగా తను గ్రౌండ్ లెవెల్లో ఒక చారిటీ స్టార్ట్ చేసి దాని నుంచి వెళ్ళేసి ఇప్పుడు ఒక స్టేజ్లో కూర్చోడం. మా సోది కబుర్లు అని చెప్తాడు, నాకు అర్థం కాదు. ఒకసారి రజనీకాంత్ కూడా ఇదే చేస్తే ట్రాఫిక్ కాపీ చూపించాడు ఆయన. ఆ జయలలిత వర్సెస్ రజనీకాంత్ టిట్ ఫర్ టాట్ అయిపోయింది. దీనికి నేను సేవా తత్పరత, ఊపిరి సినిమా కథ నాకెందుకు? అదే చారిటీ నుంచి నీకు ఒకటి చెప్తున్నా, చారిటీ ట్రస్ట్లు సగం ఎక్స్క్యూజెస్ అంటే నేను చారిటీ అకౌంట్ చెప్తున్నా. ఆ చారిటీ అనే నెపంతో ట్యాక్సీలు ఎగ్గొట్టడానికి వేసి గిమ్మిక్లు. ఓకే,
దానివల్ల పెద్ద విజయ్ గెలవడానికి అదేం పెద్ద యూజ్ అలా అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది అనిర్వచనీయ సేవ, లేకపోతే పులివెందుల్లో కడప పరిసర ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది వాళ్ళు ఎవరు చెప్పుకోరమ్మా. ఏమి రాజకీయ ప్రస్థానాలు లేకుండా అడవడి పడిపోయి ఈ పవన్ కళ్యాణ్ చూడండి 5 కోట్లు నా డబ్బులు ఇచ్చారు ఎవరైనా ఇచ్చారా అన్నది దబాయింపులు. ఇక్కడ విజయ్ కూడా అంత సేవా తత్పరతను ఎలివేట్ చేసుకుంటున్నారు. సినిమా వాళ్ళకి ఉన్న వీక్నెస్ లేదు. ఓకే, సో అవి పట్టుకుని మనం నిజమైన రాజకీయాలు చర్చించమంటే అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న అనిర్వచనీయ సేవ ఇంక్లూడింగ్ వాళ్ళ కార్యకర్తలకి ఏ రోజైనా ఎలక్షన్ మేనిఫెస్టోలో డిస్కస్ చేశారా? లేదు. ప్రజల్లోకి వెళ్ళి ఇలా ఎన్టీఆర్ ట్రస్ట్గా మేము చేస్తున్నాం ఎవరికైనా చెప్పారా? లేదు. అదే 40 సంవత్సరాలు ఒక పార్టీ లెగసీ ఏ రోజు చెప్పుకుంటుందా? ఓకే, అలా అంటే రేపు ఏపీలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి అంతేనా? అలా అని కూడా చెప్పను. ఎప్పుడు ప్రయత్నం వాడు చేస్తాడు డిపాజిట్ల కోసం, కానీ నిలబడడం కష్టం అంటారు. వాక్యూమ్ ఉండాలి కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఎందుకు ఓడగొట్టారన్న దగ్గర రెట్టించిన ఉత్సవంతో వాళ్ళు పోరాడతారు. అవును, మేము మిమ్మల్ని 124 స్థానాలతో 11కి పరిమితం చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇంకో 15 ఏళ్ళు పరిపాలించడం దగ్గర వీళ్ళ పోరాటతత్వం ఉంటుంది. ఇప్పుడు విడిపోయి పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు అనుకోండి ఎగ్జాంపుల్, ఆ వాక్యూమ్ని ఎలా జస్టిఫై చేస్తాడని రీజన్ కావాలి కదా. ఓకే, ఆల్రెడీ ఇతను క్రెడిబిలిటీకి పోగొట్టుకున్నాడు 2 ఏళ్ళు బట్టి. ఇప్పుడు మీకు దీనికి ఒక టెస్టిమోనియల్ కేసు ఏంటి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని తిట్టి ధరం పోరాట దీక్షలు అని చెప్పి నల్ల డ్రెస్సులు వేసుకుని బీజేపీని వ్యతిరేకించిన తర్వాత 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టరు లేదా? అవును. ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్కి అదే తథ్యం కదా. ఓకే, అంచేత ఇండిపెండెంట్గా అతను ఫైట్ చేస్తాడా? ఇప్పుడు విభేదిస్తే కోరసావు తెచ్చుకున్నట్టే. అప్పుడు ఎంతమంది శత్రువులు అవుతారు? టీడీపీ అవుతుంది, ఇటు బీజేపీ, ఒరిజినల్గా వైఎస్ఆర్సీపీ అవుతుంది. కొన్ని బీజేపీ సంఖ్య దూరడానికంటే పార్టీ విలీనం. అలాగే వీరికి తేడా ఏంటంటే కాకులు తిన్నాడు తినేతారు మాలాటోళ్ళు. ఓకే, ఇన్ని భయాల మధ్యలో ఆయన ఏంటి చేస్తాడు? ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదు కాబట్టి ఆయన జుత్తు పెంచుతాడు, అలా బోడిగుండు కొట్టించుకోడు కాబట్టి కునుకు రోగం అన్నది ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాడు. ఓకే, ఏపీలో అయితే ఇప్పుడు వాక్యూమ్ లేదు, ఆ స్కోప్ లేదు. తెలంగాణలో అంతకన్నా లేదు. ఈ తెలంగాణలో ఇప్పుడు 2 ఉన్నాయి సార్. కోతేశాలు అతి దగ్గరలో 1, 2, 3 అయిపోతాయి, ఎక్స్పోర్ అయిపోతుంది. అందుకు మొదటి రోజు వాళ్ళ నానందరూ భయపడిపోయి ఏం మాడుతుందో చూసావు కదా. నిలకడలేని రాజకీయాలకి శాశ్వత ప్రయోజనాలు ఉండవు. ఇప్పుడు బీజేపీ ఎజెండా షర్మిలమ్మ ఎత్తుకున్నట్టు నేను ఎత్తేసుకుందాం అనుకుని గాబరా పడితే అంత సీన్ లేదు ఇక్కడ. ఓకే, అంటే రేపు తనను తాను ప్రూవ్ చేసుకునే విధానంలో బీజేపీ నుంచి ఒకవేళ అటువైపు ఏమన్నా, అంటే మొన్నటిదాకా 2 విన్నాము, కవితది ఏంటి రేవంత్ రెడ్డి వదిలిన బాణం అనేస్తాను, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తుంది ఏంటి బీజేపీ తయారు చేసిన మరో అస్త్రము అనేది. ఇక్కడ ఏ అస్త్రమైనా ముందు ఆవిడ వస్త్రాలు ఆవిడ కాపాడుకోవాలి. నీకు ఇంకోటి చెప్తున్నాను, ఓవర్ యాక్షన్ వేషధారణలు వీటిలన్నిటితోనూ రాజకీయ అరంగేట్రాలు ఈ కామెడీ షోలు భరించే ప్రజలు తెలంగాణ వాళ్ళు కాదు. ఇదైతే వాస్తవం. ముఖ్యంగా ఎస్యూజ్ మే అంటారు. షర్మిలనే చూసాం ఇక్కడ, దాని కంటిన్యూషన్ పార్ట్ 2 దిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ తల్లె పెల్లవ సినిమా అన్నది ఒక డైలమాలో ఈవిడ ఉంది. కంపారిజన్ చేసేటప్పుడు ఇక్కడ తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా షర్మిల కవిత అంటే కవితకి ఎక్కువ మార్క్స్ వేస్తారు. ఎందుకు? సబ్జెక్ట్ పరంగా ఓకే, షర్మిలకు ఉన్న వాగ్దాటి పరంగా సబ్జెక్ట్ని జొప్పించడంలో, అలాగే షర్మిలతో కంపేర్ చేసుకుంటే ఈవిడకున్న పొలిటికల్ నాలెడ్జ్ అనేది, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ జాగృతి నుంచి ఈవిడ ఒక లీడర్గా తనను తను మలుచుకున్న విధానం ఇవన్నీ చెప్తూ ఉంటారు. కవితమ్మకి షర్మిలకి అసలు పోలిక లేదమ్మా, పెట్టలేం కూడా. అసలు కవితమ్మతో అట్లీస్ట్ పొలిటికల్ సినారియోలో ఆవిడకున్న ఒరాటరీ స్కిల్స్ ఆవిడకి లేవు. అండ్ తెలంగాణ మీద పూర్తి పట్టున్న నాయకులు నేను చాలాసార్లు చెప్పాను. హరీష్ రావు గారికి, కేటీఆర్కి అండ్ కవితమ్మకి, వీళ్ళ ముగ్గురికి తెలంగాణ సామాజిక వర్గం మీద పూర్తి అవగాహన ఉంది. సో ఇలాంటి వాళ్ళు రాష్ట్రం మీద చిత్తశుద్ధి చాటుకోవడానికి పొలిటికల్ అరంగేట్రాలు చేసిన తర్వాత సొంత ప్రయోజనాల దగ్గర ప్రజలు టాలరెన్స్ 0. ఓకే, నిజామాబాద్ ఇష్యూలో అదే పసుపు బోర్డు తేవాల్సిన ప్రాథమిక కర్తవ్యం వీడి దగ్గర విస్మరించినప్పుడు, ఆవిడలో పోరాటతత్వం కనుమరుగైనప్పుడు, రైతుల్ని విస్మరించినప్పుడు, ఆవిడ ఇక్కడ రైతులు ధర్నా చేస్తుంటే పక్క నుంచి పోతుంటే గమనించి ఎత్తేసారు ఆవిడ్ని. సో అక్కడ చిత్తశుద్ధిని ఎక్కడ చాటుకున్నావు? లేదు కదా. అది దీస్ ఆర్ ఆల్ యాడ్ స్టిక్స్ ఫర్ యూ. ఇది మీ నాన్నగారు ఉద్యమంలో చేదుడు వేణీళ్ళకి సన్నీళ్ళు తోడినట్టు అయ్యావు, అది క్రెడిట్ ఇప్పుడు తీసుకుందామంటే ఎక్కడ అవుద్ది? సంస్కృతి పరిరక్షణ ఎప్పుడు జరగాలి? వివక్షకు గురవుతున్నప్పుడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంక వివక్ష ఏంటి? అంతే కదా. ఇప్పుడు పర్సనల్ ఎజెండా అవుతుంది తప్పితే ఆ పర్సనల్ ఎజెండాలు ఇక్కడ ఎంటర్టైన్ చేయరు. ఇది బీసీ నినాదంతా తిన్మార్మలన్నా ఆయన అంతేనమ్మా. ఒక పొలిటికల్ ఎరాలో కొంతమంది వాళ్ళు ఇప్పుడు బీసీ నినాదం ఆర్ కృష్ణయ్య గారు లాంటి ఆయన పొలిటికల్ సినారియోలో తెలుగుదేశం లాంటి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి కింద ప్రస్ఫుటించిన తర్వాత కూడా ఆయనే ఫెయిల్యూర్ చూశాడు. ఓకే, ఆయన అసలు రాష్ట్రం అంతా కలిగి తిరిగి బీసీ సామాజిక వర్గం చైతన్యం చేస్తాడు అనుకున్నా. ఆ టెన్యూర్లో ఆయన ఉప్పల్ నియోజకవర్గంగా పరిమితం అయిపోయాడు. అవును. సో అక్కడి నుంచి ఆ వైబ్రేషన్స్ తీసుకెళ్ళలేని నిస్సహాయ స్థితి, ఫేస్ ఉండి వాల్యూస్ ఉన్న వాళ్ళతోనే అవనప్పుడు వీళ్ళంతా ఎవరమ్మా? ఓకే,
నాకు ఆర్ కృష్ణ గారి మీద చాలా గౌరవం ఉంది. ప్రత్యక్షంగాను పరోక్షంగా ఒక 2 కోట్ల మంది బీసీ సామాజిక వర్గానికి సాయం చేసిన గొప్ప వ్యక్తి అతను. అవును. ఆయనే ప్రభావితం చేయలేనప్పుడు ఇది అంతా అవరమ్మా టపాచిపుత్రి గారు. అంటే ఓన్లీ వాళ్ళ సొంత లాభం కోసం ఆరాటం తప్పితే పెద్ద ఏదో 4 రూపాయలు ఉంటాయి. ఆ బీజేపీ ఖాళీగా ఉండకుండా మనందరు కడుపు కొట్టే ఇలాంటి పనికిమాల పనులకి బాగా డబ్బులు వినియోగిస్తూ ఉంటాడు. ఆ వినియోగించినప్పుడు ఇలాంటి ఆటలాడేటువంటి రాజకీయాలని చూస్తూ ఉంటాం. ఓకే. ఇవన్నీ కామెడీ పీసులు. పక్క తీసేతలు పక్కలే ఆడకుండా అని చెప్పాలి. అవును, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ప్రజలు ఈ మధ్య విఘ్నులుగానే ఉన్నారు అన్నట్టు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం, అంతేనా? తెలంగాణలో ముఖ్యంగా ఉన్నారు. ఓకే. ఇంకా ఆంధ్రాలో ఎరుబోగులతో ఇంకా పోలేదు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఓన్లీ 3 పోటీలు, త్రికోణ పోటీ అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అంతేనా? ఈసారి బీజేపీ వాళ్ళకి ఉంటుంది. కాంగ్రెస్ మన తెలంగాణలో ఖచ్చితంగా జంగల్ డ్రమ్స్ ఫేస్ చేస్తారు. అంతేనా? చూద్దాం. మీరు అన్నట్టు ప్రకారం ఇంకా కొత్త పార్టీలు ఏం తెర మీదకి వస్తాయి, ఎవరు వాళ్ళ ప్రభావాన్ని చూపించగలుగుతారు, ఏ మేరకు అడావుడి చేస్తారనేది మంచి ఇండెత్ అనాలిసిస్. రెండోది కరెక్ట్, అడావుడైతే బాగా చేస్తారు. ఓకే. ఇక్కడ చాలా ఆ వాక్యం ఉందా లేదా మళ్ళీ చెప్తున్నా, అనేది అడావిడి చేయడంలో సిద్ధవస్తుడని కేఏ పాల్ పార్ట్ 2, 3, 4, 5 ఇవన్నీ. కేపాల్ గారు అంటే ఆయన క్రెడిబిలిటీ ఆయన తగ్గించుకున్నారు సార్. అప్పటికే ఆయన ఒక అనొద్దుగానే ఒక జోకర్ లాగా చేసుకున్నారు. కవితమ్మకి ఏం క్రెడిబిలిటీ ఉంది? లెక్క కేసు క్లీన్ చిట్ వచ్చేదాకా పార్టీనే పణంగా పెట్టేసింది. అక్కడ నిజామాబాద్ ఎంపీగా ఏమీ చేయకుండా వచ్చేసింది. ఇంకేం క్రెడిబిలిటీ గురించి మాడతావు? ఇక్కడ ఒక మహిళను అనేసని తెలంగాణ మీద తెలంగాణలో జెండర్ చూసి ఏమైనా మనకి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఇప్పుడు మహిళా బిల్లు ఇప్పుడు పాస్ అయింది, ఎగ్జాంపుల్ పాస్ అవ్వలేదు. మహిళలు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలు అన్నది అనౌన్స్ అయ్యాక మహిళ పురుషుడు అనేది ఇదేంటి నాకు అర్థం కాదు. అంతేనా? చెప్పు, నువ్వే చెప్పమ్మా. ఓకే. ఒక మహిళలు కేటాయించిన నియోజకవర్గంలో అనిర్వచితని పోరాటం చేస్తున్న మా కవితమ్మని చెప్తే కథ వేరు. ఏంది ఇక్కడ నలుగురితో ఉండవలసిన ఆవిడ ఇవాళ జెండరు ఆడపిల్ల ఆ దిక్కుమాల కథలు. అక్కడ మా శర్మిలమ్మ కూడా చెప్పింది కదా, ఇదే పకోడీ కబుర్లు. ఆడ నుంచి వచ్చిన పిల్ల ఆడపిల్ల, ఇక్కడ ఉన్న పిల్ల మగ పిల్ల, ఆడపిల్ల, తోటకూర అని ఈ చెత్త అంతా ఉడక్కోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రంగా తుడిస్తే ఈ చెత్త ఎప్పుడో పోయింది. వాళ్ళు తొడకై దరిద్రం అంతా. చూద్దాం ఎడవడి మరి ఇంకెన్ని రోజులు ఏపీలో ఈ మధ్యకాలంతో వినడం జరుగుతుంది, కొత్త పార్టీలు రాబోతున్నాయి, ఖచ్చితంగా బిఫోర్ 1.5 year లోపు అయితే అడౌట్ చేస్తారు అనేసి. మీరు అన్నదాని ప్రకారం అది ఎవరు ఆ ఏరియాలో వాళ్ళని వాళ్ళు అంతేనా? చూద్దాం సార్. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.